ఓకే. పార్ట్ 3 మన ఆశీర్వాదాలపై శత్రువు ఎలా దాడి చేస్తాడు? పార్ట్ 3. సో, హౌ ద ఎనిమీ అటాక్స్ అవర్ బ్లెస్సింగ్స్. సో, అపవాది ఎప్పుడైనా కూడా 2 రకాలుగా ప్రయత్నిస్తాడండి. ఒకటి మనకు ఆశీర్వాదం రాకుండా ప్రయత్నిస్తాడు. ఒకవేళ మనము ప్రార్థన చేసుకొని, జయించుకొని ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఆశీర్వాదాన్ని దొంగలించడానికి ప్రయత్నిస్తాడు. 2 రకాలుగా ఆశీర్వాదం రాకుండా ప్రయత్నిస్తాడు. ఆశీర్వాదం వచ్చిన తర్వాత మన ఆశీర్వాదాన్ని దొంగలించడానికి ప్రయత్నిస్తాడు. అందుకే నువ్వు ఆశీర్వదించబడగానే సరిపోదు. అక్కడనే మనకు స్టార్ట్ అవుతది. మనం ఆశీర్వదించబడిన తర్వాత మళ్ళీ మనము ప్రేయర్ చేసుకోవాలి. మనకున్న ఆశీర్వాదాలు వెళ్ళిపోకుండా. సో, చాలా మందిని మనం చూసాము. సో, చాలా మంది వివాహం కోసం ప్రార్థిస్తారు. వివాహం అయితది. కానీ వివాహం అయిన తర్వాత మెంటల్ టెన్షన్ ఉంటుంది. ఆ వివాహ జీవితంలో సుఖం లేకుండా చేస్తాడు అపవాది. జాబ్ కోసం ప్రార్థిస్తారు. జాబ్ వస్తది. కానీ జాబ్ వచ్చిన తర్వాత సుఖం లేకుండా చేస్తాడు ఆ జాబ్ వల్లనే. పిల్లల కోసం ప్రార్థిస్తారు. ఆ పిల్లల వల్లనే సుఖం లేకుండా చేస్తాడు అపవాది. సో, అలా మన ఆశీర్వాదాలపై శత్రువు దాడి చేస్తాడు. యోబు సంగతి చూసుకుందాం ఒకసారి, మళ్ళొక్కసారి. ఆయనకు ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, పిల్లలున్నారు, మంచి పేరు, కీర్తి అన్నీ ఉన్నాయి. కానీ శత్రువు ఏం చేశాడు? అన్నిటి మీద అటాక్ చేసి తీసుకెళ్తాడు. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అపవాది ఫస్ట్ ఫైనాన్సెస్ మీద కొడతాడు, ప్రాపర్టీస్ మీద టార్గెట్ చేస్తాడు. సెకండ్ హెల్త్ ఇష్యూస్ మీద, థర్డ్ ఇంట్లో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ మీద. ఈ మూడిటి మీద ఎప్పుడు కూడా మనము కవర్ చేసుకోవాలి. మన యేసయ్య రక్తంతో సీల్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ మూడిటి మీద మనిషికి ఎఫెక్ట్ పడ్డది, ఫైనాన్స్ మీద ఎఫెక్ట్ పడ్డది, లేకపోతే హెల్త్ విషయంలో ఎఫెక్ట్ పడింది అంటే ఈ అపవాది మనము కోలుకోలేము. సో, అది తెలుసు. ఇవన్నీ ఎఫెక్ట్ పడడానికి మళ్ళీ మన ప్రేయర్ లైఫ్ ని పాడు చేస్తుంటా అంటాడు. అందుకే మన ప్రేయర్ ఆత్మీయ జీవితము పాడు కాకుండా, మన నీతి, మన పరిశుద్ధత, మన పవిత్రత పాడు కాకుండా మనం ఏం చేయాలి? రక్తంతో సీల్ వేసుకోవాలి, యేసయ్య రక్తముతో. తెలుసు కదా అండి, మనం ఎప్పుడు విశ్వాసంలో పడిపోతామో తెలియదు. సో, మనం ఎప్పుడు పరిశుద్ధతలో పడిపోతామో తెలియదు. విశ్వాసులు ఎప్పుడు కూడా దిగజారిపోతారో తెలియదు. సో, అపవాది అలా ప్రయత్నిస్తుంటా అంటాడు, గర్జించు సింహం లాగా ప్రయత్నిస్తుంటా అంటాడు. కానీ మనము కాపాడుకోవచ్చు. మన ఆశీర్వాదాలను శత్రువు దాడి చేయకుండా ఎలా కాపాడుకోవాలి? సో, ఇది మన సొల్యూషన్. సో, దొంగతనానికి వస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? తాళాలు వేసుకొని మనము ఇంటిని భద్రపరుచుకుంటాము. లేకపోతే మనకున్న వస్తువులను బ్యాంకులో పెట్టి భద్రపరుచుకుంటాము. సో, మనల్ని కూడా మనం భద్రపరచుకోవాలి. మన హృదయాన్ని భద్రపరచుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని భద్రపరచుకోవాలి. మన యొక్క ప్రేయర్ లైఫ్ ని భద్రపరచుకోవాలి. మనకున్న ప్రాపర్టీస్ ని భద్రపరచుకోవాలి. ఎలా? మన ప్రార్థనతో భద్రపరచుకోవాలి. యేసయ్య రక్తముతో కప్పివేసి మనం భద్రపరచుకోవాలి. సో, చూద్దాము. సో, ఎఫెసీలకు రాసిన 6వ అధ్యాయం 10వ వచనము. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. సో, దేవుడి యొక్క శక్తిని బట్టి మనం ఏమై ఉండాలి? బలవంతులై ఉండాలి. ఎవరి యందు? దేవుడి యందు బలవంతులై ఉండాలి. సో, చాలా మందికి అపవాది ఉన్నాడన్న భయం ఉంటుంది, కానీ దేవుడు ఉన్నాడన్న నమ్మకము, ధైర్యం ఉండదు. సో, మనందరం కూడా అపవాదికి ఎప్పుడు భయపడద్దండి. గుర్తు పెట్టుకోండి, అపవాది కంటే శక్తిమంతుడు మన యేసు ప్రభువారు, మన దేవుడు. సో, ఆయన వందు మనం బలవంతులై ఉందాము. సో, అపవాది ఉన్నాడన్న భయం కంటే దేవుడు ఉన్నాడన్న ధైర్యం మన లోపల ఎక్కువగా ఉండాలి. గుండె ధైర్యం ఎక్కువ ఉండాలి మనకు దేవుడి విషయంలో. సో సో కాబట్టి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. సో, ఎవరి యందు? యేసు ప్రభువారి యందు బలవంతులై ఉండాలి. సో సో, చాలా మంది ఇక్కడ తప్పు చేస్తున్నారండి. కొంచెం ఆర్థిక సమస్యలు రాగానే, అనారోగ్య సమస్యలు రాగానే చాలా మంది కూడా భయపడుతుంటా అంటారు. సో, దిగులు పడుతుంటా అంటారు. సో, చాలా మంది కూడా మనసు బాధ పెట్టుకుంటా అంటారు. సో, దేవుడి మీద అనుమానం పెరుగుతుంటది. అలా పెరగనివ్వద్దు. సో, అందుకే నువ్వు ప్రొటెక్ట్ చేసుకో. నీ యొక్క ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకో. నీ యొక్క ప్రాస్పరిటీని ప్రొటెక్ట్ చేసుకో. నీ యొక్క ఫైనాన్సెస్ ని జీసస్ బ్లడ్ తోటి ప్రొటెక్ట్ చేసుకో. సో, ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచనమును ధరించుకొనుడి. సో, అపవాది తంత్రములు. సో, అపవాది 1000 తంత్రాలు వేయనియండి, 10,000 తంత్రాలు వేయనియండి, మనకు ప్రాబ్లమే లేదు. నువ్వు ప్రేయర్ఫుల్ లైఫ్ ఉంటే నీకు ఏది కూడా ఎలాంటిది కూడా హాని జరగదు. అందుకే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచనం ధరించుకొనుడి. దేవుడిచ్చిన కవచాలు ఏంటిదండి? వాక్యము దేవుడిచ్చిన కవచము, ప్రార్థన దేవుడిచ్చిన కవచము, ఆయనను ఆరాధించడం, స్తుతించడం దేవుడు మనకిచ్చిన కవచనము, ఆయన వాక్యానుసారంగా ప్రార్థించడం దేవుడిచ్చిన కవచము, అలాగే విశ్వాసంలో ఎదగడం దేవుడిచ్చిన కవచము, పరిశుద్ధతలో, పవిత్రతలో ఎదగడం దేవుడిచ్చిన కవచము. ఇవన్నీ కూడా ధరించుకోండి అంటున్నాడు. సర్వాంగ కవచనం ధరించుకోండి. ఇవన్నీ ధరించుకున్నప్పుడు మనం అపవాదిని ఎల్లగొట్టొచ్చు. అపవాది క్రియలను మనము
లయపరచొచ్చు. చాలా మంది కూడా భయపడుతుంటా అంటారు. అపవాదికి మనం భయపడాల్సిన అవసరమే లేదు. అపవాది కంటే శక్తి మన లోపల ఎక్కువ ఉంది. ఎందుకంటే మన లోపల పరిశుద్ధాత్మ శక్తి ఉన్నాడు కాబట్టి. ఆర్థిక సమస్యలకు భయపడకు, అవమానాలకు భయపడకు, నిందలకు భయపడకు, ఆ యొక్క అనారోగ్య సమస్యలకు భయపడకు. ప్రార్థించుకొని వాటన్నిటిని జయించుకోవాలి. సో అపవాది ఏంటిది? దొంగవాడు. సో ఎలా వస్తాడు? దొంగతనం చేయడానికే వస్తాడు. నీ దగ్గరున్న ఆరోగ్యాన్ని దొంగలించడానికి వస్తాడు. నీ దగ్గరున్న ఐశ్వర్యాన్ని దొంగలించడానికి వస్తాడు. నీ దగ్గరున్న మనశ్శాంతిని, దీర్ఘశాంతాన్ని దొంగలించడానికి వస్తాడు. నీ ఆత్మీయ జీవితాన్ని దొంగలించడానికి వస్తాడు. నీ ప్రార్థన జీవితాన్ని దొంగలించడానికి వస్తాడు. నీ యొక్క బైబిల్ రీడింగ్ లైఫ్ ని దొంగలించడానికి వస్తాడు. నీ యొక్క ఆత్మ సహవాసాన్ని, దేవుడితో సహవాసాన్ని దొంగలించడానికి వస్తాడు. నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క పరిశుద్ధతను, పవిత్రతను, నీతిని దొంగలించడానికి అపవాది ఎప్పుడు కూడా వస్తుంటా అంటాడు. ఇది వాడి తంత్రాలు. సో ఎన్ని రకాలుగా తంత్రాలు ఉండని, నువ్వు దేవుడిచ్చిన సర్వాంగ కవచనము, అదే ప్రార్థన అనే కవచనాన్ని ధరించుకున్నావా చాలు. నేను ఏ అపవాది కూడా జయించలేడు. ఏలైనగా మనం పోరాడుచున్నది శరీరులతో కాదు. ఎఫెసీలకు రాసిన 6వ అధ్యాయం 12వ వచనంలో మనం పోరాడుతున్నది ఎవరితోటి? శరీరాలతో కాదు. సో అపవాదికి శరీరం లేదండి. ఇప్పుడు ఒక మనిషి మనల్ని కొట్టడానికి వస్తున్నాడు అనుకో, మనం చేతితో ఆపొచ్చు, కర్రతో ఆపొచ్చు, కానీ అపవాదికి శరీరం లేదు. సో వాడిని ఆపాలంటే ప్రార్థనతోటే ఆపొచ్చు. సో అందుకే నువ్వు చేసే ప్రార్థనను నమ్మి ప్రార్థించు. నీ ప్రార్థనలో శక్తి ఉందని నమ్మి ప్రార్థించు. సో భూలోకంలో నీకు ఏది కనపడకపోవచ్చు, కానీ ఆత్మలోకంలో చాలా చాలా మార్పులు జరుగుతుంటాయి. ఏలైనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంలతోనూ పోరాడుచున్నాము. చూసారండి, మన పోరాటము కంటికి కనపడని శత్రువు. సో వీడు ఎలా తీసుకొస్తాడు? మనకు ఆటంకాలు కనపడదు. ఇప్పుడు ముందు నుంచి ఒక 10 మంది నడుచుకుంటూ వస్తున్నారు, లేకపోతే మనల్ని తిట్టడానికి వస్తున్నారు, కొట్టడానికి వస్తున్నారు అంటే మనం గ్రహించవచ్చు. కానీ అపవాదికి అలా శరీరం లేదే. కానీ మనం ఎలా గ్రహించాలి? అందుకే నువ్వు ప్రార్థనతోటి వాడిని ఆపవచ్చు. అది ఎంత పెద్ద దురాత్మ శక్తులైనా, ఎంత అంధకార శక్తులైనా, లోకనాథులైనా, ఎంత దురాత్మలైనా కూడా మనము ప్రార్థన ద్వారా వాటన్నిటిని ఆపుకోవచ్చు. దేవుడు మనకిచ్చిన సర్వాంగ కవచనము ప్రార్థన. అందుకే ప్రార్థన చేసుకొని నీ ప్రాస్పరిటీని దేవుడి యొక్క రక్తంతో కప్పివేయి. నీ యొక్క జర్నీస్ ని, నీ యొక్క ఉద్యోగాన్ని, నీ యొక్క మ్యారేజ్ లైఫ్ ని. చాలా మందికి పెళ్ళై 20-30 సంవత్సరాలు, కానీ సుఖం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఆ మ్యారేజ్ లైఫ్ ని కూడా నువ్వు బాగుండాలని ప్రార్థించుకోవాలి. అందుకే ఈ సీల్ మ్యారేజ్ లైఫ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అలాని మనం ప్రవచించుకోవాలి. యేసయ్య రక్తంతో సమస్తాన్ని మనం కప్పివేయాలి. సో అందుకే నా మ్యారేజ్ లైఫ్ ని అగ్నితో కంచవేయండి, నా పిల్లల్ని అగ్నితో కంచవేయండి, నా యొక్క కుటుంబాన్ని, నా యొక్క జాబ్లను, నా ప్రయాణాలను, నా ప్రార్థనలను, నా ప్రయత్నాలను అన్నిటిని కూడా అగ్నితో కంచవేయండి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాము, ఆ ఉద్యోగం మనకు రాకుండా అపవాది ఆటంకపరుస్తాడు. సో వీసా కోసం ప్రయత్నిస్తాము, వీసా రాకుండా అపవాది ఆటంకపరుస్తాడు. అందుకే ఆ వీసా ప్రాసెస్, ఆ ఉద్యోగంలో జాబ్ ప్రాసెస్, ఇంటర్వ్యూ ప్రాసెస్ అన్ని కూడా యేసు నామంలో, యేసు రక్తంలో కప్పివేయమని ప్రార్థించుకోవాలి. సో దురాత్మల సమూహాలతో పోరాడుచున్నాము. చూసారా అండి, మన కంటి కనపడని శత్రువుతో మనం యుద్ధం చేయాల్సి వస్తుంది. కాబట్టి నీ ప్రార్థన నీ కంటికి కనపడకపోవచ్చు, కానీ ఆత్మలోకంలో చాలా మార్పులను తీసుకొస్తుంది. ఆత్మలోకంలో చాలా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది ప్రార్థన. అందుకే ప్రార్థన అనేది భూలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది, అంటే ఆత్మలోకానికి సంబంధమైనది. సో నీకు చుట్టూ ఎన్ని చీకటి మేఘాలు కమ్ముకున్నా నీ ప్రార్థన ద్వారా, ఈ సర్వాంగ కవచనం ద్వారా మనం వాటన్నిటిని కూడా జయించుకోవచ్చు. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచనమును ధరించుకొనుడి. సో మనందరికీ దేవుడు ఒక పవర్ ఇచ్చాడండి. ప్రార్థన అనే పవర్ ఇచ్చాడు, వాక్యం అనే పవర్ ఇచ్చాడు. సో స్పిరిచువల్ పవర్ మనకు అందరిలో ఉంది. దేవుడిచ్చి సర్వాంగ కవచనం ధరించుకోండి. ఇప్పుడు నేను పైన ఈ వస్త్రాన్ని ధరించుకున్నాను, అలాగే మనం ధరించుకోవాలి, ఆ పవిత్రతను ధరించుకోవాలి, పరిశుద్ధతను ధరించుకోవాలి, నీతిని ధరించుకోవాలి, ఆ నిజాయితీని ధరించుకోవాలి. సో మనందరం కూడా ఆ ప్రార్థన జీవితాన్ని మనం ఉపయోగించుకోవాలి. సో అందుకే కంటిన్యూస్ గా ప్రేయర్ చేయడం నేర్చుకోండి, ఎడతెగక ప్రార్థించడం నేర్చుకోండి. సో అది చాలా ముఖ్యము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిల్వబడుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచనమును ధరించుకోండి. దేవుడు మనకు ఒక ఆయుధాలను ఇచ్చాడండి. నీతి అనే ఆయుధాన్ని ఇచ్చాడు, విశ్వాసం అనే ఆయుధాన్ని ఇచ్చాడు, పరిశుద్ధత అనే ఆయుధాన్ని ఇచ్చాడు, పవిత్రత అనే ఆయుధాన్ని ఇచ్చాడు. సో ఈ ఆయుధాలన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడు? మనకి ఇచ్చేశాడు. సో నువ్వే పోరాడాలి, అవన్నీ ఉపయోగించి
సో ఉపయోగించకుండా మనము వాటన్నిటిని జయించలేమండి. అందుకే ప్రార్థనా జీవితం చాలా ముఖ్యము. సో అపవాది అటాక్ చేయడానికి వాడు సిద్ధమే. 365 రోజులు 24/7 సిద్ధంగానే ఉన్నాడు అపవాది అటాక్ చేయడానికి. సో మనము కూడా ప్రార్థన ద్వారా మనము కూడా వాడి యొక్క అటాక్స్ అన్నిటిని తిరిగి కొట్టేలాగా చేయాలి. సో అది మనకు దేవుడిచ్చిన సర్వాంగ కవచనము. సో ఏలైనగా మీ నడుమును సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరపు తొడుక్కొని, సో సత్యము నీతి ఇవన్నీ కూడా మనకు విశ్వాస జీవితంలో చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధత చాలా ముఖ్యము, పవిత్రత చాలా ముఖ్యము, నీతి చాలా ముఖ్యము, సత్యము చాలా ముఖ్యము, విశ్వాసము చాలా ముఖ్యము, ప్రార్థన చాలా ముఖ్యము, అలాగే వాక్యము చదవడం, వాక్యం వినడం, వాక్యానుసారంగా నడవడము చాలా ముఖ్యము. సో ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చిన సర్వాంగ కవచనాలు. సో అపవాది అదే పని, ఎంతసేపు మనల్ని పడగొట్టాలి, అవమానపరచాలి, నిందలు వేయాలి, హెల్త్ ఇష్యూస్ తీసుకురావాలి, లేకపోతే ఫైనాన్స్ ప్రాబ్లం తీసుకురావాలి, లేకపోతే మనశ్శాంతి లేకుండా చేయాలి, కుటుంబంలో గొడవలు పెట్టించాలి, అల్లర్లు చేపించాలి, దీర్ఘశాంతం లేకుండా చేయాలి. ఇదే వాడి పని. 24/7 365 డేస్. మనం పడుకున్న వాడు మాత్రం పడుకోడు, మనం పని చేయడం ఆపేసిన వాడు మాత్రం పని చేయడం ఆపివేడు. మనకు విరోధంగా ఎన్నో తంత్రాలు వేస్తాడు. ఇప్పుడు చూద్దాం, కొన్ని సంఘాలు కూడా 20-30 సంవత్సరాల నుంచి బలంగా నడవబడుతుంటాయి. వాటి మీద కూడా అపవాది అవమానాలను, నిందలను తీసుకొచ్చి మూసివేసేలాగా చేస్తాడు. కొంతమందికి కూడా మ్యారేజ్ లైఫ్ మ్యారేజ్ అవుతుంటది, కానీ 20-30 సంవత్సరాల నుంచి మనశ్శాంతి లేకుండా చేస్తుంటా అంటాడు. సో ఇలా ఎన్నో చెప్పుకోపోవచ్చు. లైఫ్ లో ఉద్యోగం కోసం ప్రార్థిస్తారు, కానీ ఆ ఉద్యోగం వల్లనే మనశ్శాంతి లేకుండా పోతుంది. సో అట్లా అపవాది అట్లా దొంగలించడానికి వస్తాడు. మన మనశ్శాంతిని కూడా దొంగలించడానికి వస్తాడండి. మన దీర్ఘశాంతాన్ని దొంగలించడానికి వస్తాడు, మన యొక్క పీస్ ఆఫ్ మైండ్ ని దొంగలించడానికి వస్తాడు, మన కుటుంబంలో ఉన్న మనశ్శాంతిని దొంగలించడానికి, ఆ కుటుంబంలో గొడవలు పెట్టడానికి వస్తాడు, మన పరిశుద్ధతను దొంగలించడానికి, పవిత్రతను దొంగలించడానికి, నీకు ప్రేయర్ లైఫ్ లేకుండా ఆ ప్రేయర్ లైఫ్ టైంని కూడా దొంగలించడానికి వస్తాడు, నువ్వు వాక్యం చదువుకోకుండా ఆ వాక్యానుసారంగా నడవకుండా దొంగలించడానికి వస్తాడు. సో ఈజ్ ఆన్ డ్యూటీ 24/7, బట్ వీ షుడ్ ప్రే అట్లీస్ట్ 2 to 3 hours ఇన్ ఏ డే. అది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఎఫెసీలకు రాసిన 6వ అధ్యాయం 10వ వచనం, పాదములకు సమాధాన సువార్త వలనైనను సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలువబడి ఉండుడి. సో సిద్ధ మనసు అంటే దృఢ మనసు. దేవుడి మీద విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోవద్దండి. సో ఇప్పుడు యోబు ఎన్నిపోయినా కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు, దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోలేదు. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడని ఒకటే మాట అన్నాడు. సో అపవాది పెట్టిన శోధనలన్నిటిని కూడా జయించి రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కాబట్టి సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలవబడి ఉండుడి. సువార్త వలనైనను. చూసారండి, సువార్త చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పుడైతే దేవుడి వాక్యం వింటామో బ్లెస్ అవుతామో, చాలా బ్లెస్ అవుతామండి. ఎందుకంటే దేవుడి వాక్యాల్లో మర్మాలు ఉంటాయి. ఆ మర్మాలు తెలుసుకొని మనము ఈ లోక యాత్రను జయించాలంటే దేవుడి సువార్త చాలా ముఖ్యము. అందుకే చాలా మందిని ప్రేయర్ మీటింగ్ కి రావడానికి ఆటంకపరుస్తాడు అపవాది. సో ప్రేయర్ మీటింగ్ అటెండ్ కావడానికి అపవాది ఆటంకపరుస్తాడు, చర్చికి వెళ్ళడానికి ఆటంకపరుస్తాడు, ఆ వాక్యం వినకుండా నిద్రపోయేలాగా చేస్తాడు. సో ఇవన్నీ కూడా మనము సమాధాన సువార్త వలనైనను సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలువబడి ఉండు. ఇవన్నీ ఎందుకు? సర్వాంగ కవచనాలు. దేవుడు ఈ అపవాదిని ఎదిరించడానికి దేవుడు మనకి ఇస్తున్న కవచనాలు ఏంటిది? ఇక్కడ సత్యము, ఇక్కడ నీతి, ఇక్కడేమో సిద్ధ మనస్సు, సువార్త. ఇవన్నీ కూడా మనకు ఏంటిది? ఒక ఆయుధాలు లాంటిది. సో ఎఫెసీలకు రాసిన 6వ అధ్యాయం 16వ వచనంలో, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. చూసారా అండి, ఇది ఇంపార్టెంట్. విశ్వాసం అని డాలు పట్టుకొనుడి. డాలు, ఇప్పుడు ఒక యుద్ధానికి వెళ్లే వ్యక్తి ఇలా డాలు పట్టుకొని ఉంటాడు. సో దాన్ని వదిలేయడు. అవతల శత్రువు ఎన్నిసార్లు కత్తితో అటాక్ చేసినా ఇలా పట్టుకొని బ్లాక్ చేస్తుంటా అంటాడు, దెబ్బ తాకకుండా. సో అలాగే నీ విశ్వాసం అనే డాలు పట్టుకొనే ఉండాలి. కష్టాల్లో కూడా, సుఖాల్లో కూడా, బాధలో కూడా, ఆనందంలో కూడా, ఇరుకులో కూడా, ఇబ్బందిలో కూడా, శ్రమలో కూడా, పోరాటాలలో కూడా ఆ విశ్వాసం అనే డాలు ఏమై ఉండాలి? పట్టుకొని ఉండాలి. మీరు దుష్టుని అగ్నిబాణం లాంటి ఆర్పుటకు శక్తిమంతులు అవుదురు. అంటే నువ్వు విశ్వాసంతో అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏం చేస్తావు? ఆర్పివేస్తావు. అగ్నిబాణములు. అపవాది ఏం చేస్తుంటా అంటాడు? అగ్నిబాణములు అంటే ఆర్థిక సమస్య అనే బాణము, కుటుంబ సమస్యలనే బాణము, అనారోగ్య సమస్యలనే బాణము, భర్త సమస్య అనే బాణము, పిల్లల సమస్య అనే బాణము, లేతే నీ శరీర బలహీనతలనే బాణము, లేకపోతే నీ యొక్క సంతోషం లేకుండా చేసే బాణాలు, ఇలా ఎన్నో చెడు బాణాలు వేస్తుంటా అంటాడు. అయినా పర్లేదు, 10,000 బాణాలు వేయండి, నువ్వు విశ్వాసరాలువా?
వాటన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులు అవుతావు. అందుకే విశ్వాసము చాలా ముఖ్యమండి. ఏం కాదులే నా దేవుడు చూసుకుంటాడు, ఏం కాదులే ఈ రోగం నన్నేం చేస్తుంది నా దేవుడు చూసుకుంటాడు, ఈ అనారోగ్య సమస్యలు నన్నేం చేస్తాయి నా దేవుడు చూసుకుంటాడు, ఈ కుటుంబ సమస్యలు నన్నేం చేస్తాయి నా దేవుడు చూసుకుంటాడు అని ప్రార్థించుకొని విశ్వాసంతో ఉండాలి. విశ్వాసము. సో అది ఎలా ఉండాలంటే ఒక్కొక్కసారి మన సిచ్యువేషన్స్ పీకల దాకా వస్తాయి, ఆ సమయంలో కూడా విశ్వాసంతో ఉండాలి. మనల్ని చివరి అంచుల దాకా తీసుకెళ్తాయి పరిస్థితులు, కొండ మీద చివరి కొన దాకా తీసుకెళ్తాయి. అక్కడ అక్కడ కూడా మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు. సో విశ్వాసం అని డాలు పట్టుకొని అప్పుడు మీరు దుష్టుని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. ఇప్పుడు అర్థమవుతుందని అపవాది దొంగిలించడానికి వస్తాడు కన్ఫామ్. అలా అని మనం చేతులు పట్టుకొని కూర్చోలేము. ఇంటికి దొంగ వస్తే చేతులు పట్టుకొని కూర్చుంటామని మన కర్రతోటో కట్టెతోటో వస్తాం. ఇంటికి పాము వచ్చింది, చేతులు పట్టుకొని కూర్చుంటామా? కట్టెతోటో లేకపోతే కర్రతోటో దేంతో చంపేసి మనం పంపించేస్తాము. అలాగే నువ్వు ప్రార్థనతోటి వీటన్నిటిని చంపి వేసేసేయాలి. అపవాది వేసే బాణాలన్నింటిని కూడా ఆర్పి వేసేసేయాలి. కాబట్టి విశ్వాసము చాలా ముఖ్యము. సో విశ్వాసాన్ని కోల్పోద్దండి. అంటే నువ్వు ప్రార్థించడం ఆపేసావంటే విశ్వాసాన్ని కోల్పోయినట్టే. నువ్వు ఆ కష్టాల్లో కూడా ప్రార్థిస్తున్నావా, అనారోగ్య సమస్యలలో కూడా ప్రార్థిస్తున్నావా, అయితే నువ్వు విశ్వాసంలో ఉన్నట్టు. సో నువ్వు ప్రార్థించడం ఆపేసిన, వాక్యం చదవడం ఆపేసిన, వాక్యం వినడం ఆపేసిన, వాక్యానుసారంగా నడవడం ఆపేసిన విశ్వాసాన్ని కోల్పోయినట్టే అండి. నువ్వు ఎప్పుడు విశ్వాసవంతురాలేదో ఆ కష్టాల్లో, ఆ బాధల్లో, ఆ వేదనలో, ఆ శోధనలో, ఆ రోదనలో, ఆ ఇరుకులో, ఇబ్బందిలో కూడా నువ్వు దేవుని ప్రార్థిస్తున్నావు చూసావా, ఆ దేవుని వాక్యం వింటున్నావు చూసావా, ఆ వాక్యాన్ని చదువుతున్నావు చూసావా, అదే విశ్వాసము. సో అది ఎట్టి పరిస్థితుల్లో మనం కోల్పోవద్దు. దుష్టుడు ఏం చేస్తున్నాడట? అగ్ని బాణాలను వేస్తున్నాడట. సో అగ్ని బాణాలని ఆర్పడానికి నీకు ఇచ్చిన దేవుడు ఆయుధం ఏంటిది? విశ్వాసం అనే ఆయుధం. అందుకే విశ్వాసం చాలా ఇంపార్టెంట్. ప్రేర్ చేసుకోవాలి, ఇంక్రీజ్ మై ఫెయిత్ మై లార్డ్. నా విశ్వాసాన్ని పెంచు బాబా. అందుకే నా విశ్వాసం చుట్టూ కూడా అగ్నితో కంచవేయండి. ఎందుకంటే అపవాది మన విశ్వాసాన్ని కూడా దొంగలించడానికి వస్తాడు, మన పవిత్రతను, పరిశుద్ధతను దొంగలించడానికి వస్తాడు, మన నీతిని, నిజాయితీని దొంగలించడానికి వస్తాడు. అన్ని రకాలుగా ట్రై చేస్తుంటాడు. క్యారెక్టర్ మీద కొడతాడు, ఫైనాన్సెస్ మీద కొడతాడు, ఫ్యామిలీ మీద కొడతాడు. అలాగే ఇలాగా మనిషిని ఎన్ని రకాలుగా కృంగతీయాలో అన్ని రకాలుగా కృంగతీస్తాడు అపవాది. కానీ మనకు అన్నిటికంటే సర్వాంగ కవచనాలు దేవుడిచ్చాడు. కాబట్టి భయపడకు. నీ విశ్వాసాన్ని చూసి అపవాది భయపడిపోవాలి, నీ ప్రార్థన జీవితాన్ని చూసి అపవాది భయపడిపోవాలి, నీ వాక్యం వినే విధానాన్ని చూసి, నీ వాక్యానుసారంగా నడిచే విధానాన్ని చూసి అపవాది నీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి, పారిపోవాలి. సో మన విశ్వాసాన్ని బట్టి వాడు వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులు అవుదురు. సో అపవాదిని నిన్ను భయపెట్టడం కాదు, నువ్వు అపవాదిని భయపెట్టాలి. గుర్తు పెట్టుకోండి, మనం అపవాదిని భయపెట్టాలి. అపవాదితో మనం భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే మన ప్రార్థన జీవితం చూస్తే అపవాది గడగడ వణికిపోతాడు. నువ్వు గంట సేపు నాన్ స్టాప్ గా ప్రార్థించు, ఇరిటేట్ అయిపోతాడు, అక్కడ వణికిపోతాడు, షివరింగ్ అయిపోతాడు. సో నీ గంట సేపు ప్రార్థన వల్ల వాడు వన్ ఇయర్ నుంచి 10,000 ప్రణాళికలు వేసాడు అనుకో. సంవత్సరం నుంచి నేను పడగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు అపవాది, మనల్ని పడగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు అపవాది. ఫర్ ఎగ్జాంపుల్, కానీ నువ్వు గంటన్నర ప్రార్థించావు రోజు, వాడి 10,000 ప్రయత్నాలు, సంవత్సరం ప్రయత్నం అన్ని కూడా పటాపంచలు అవుతాయి, టైం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నీ ప్రేయర్ లైఫ్ ని చూసి, నీ విశ్వాసాన్ని చూసి, నీ నీతిని చూసి, నీ పరిశుద్ధతను చూసి, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని చూసి అపవాది భయపడాలి. కానీ అపవాదికి మనం ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు అలాంటి పవర్ఫుల్ వెపన్స్ మనకి ఇచ్చాడు, కానీ మనమే వాడట్లేదు. అది మన ప్రాబ్లం. మనమే వాడట్లేదు, సరెండర్ అయిపోతున్నాము. ఆర్థిక సమస్యలకు సరెండర్ అవుతున్నాము, కుటుంబ సమస్యలకు సరెండర్ అవుతున్నాము, ఆ మనశ్శాంతి లేకుండా ఉంటున్నాము. అది అలవాటు అయిపోయింది, సరెండర్ అయిపోతున్నాము. సో అగ్ని బాణాలను ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. అందరి దగ్గర శక్తి ఉందండి. అగ్ని బాణాలను ఆర్పుటకు శక్తి మనందరి దగ్గర ఉంది. మరియు రక్షణను, శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. చూసారా, దేవుని వాక్యము. సో విశ్వాసము, దేవుడి వాక్యము, ప్రార్థన, నీతి, పరిశుద్ధత, రక్షణ, ఇవన్నీ కూడా దేవుడిచ్చిన ఖడ్గాలు. ఆత్మ ఖడ్గము, ఇవన్నీ ఆత్మకు ఖడ్గం అండి. ఇప్పుడు నా చేతిలో కత్తి ఉంది, నా శరీరానికి అది ఖడ్గము, కానీ నా ఆత్మను ఆ కత్తితో నేను కాపాడుకోలేను. సో మన ఆత్మలను కత్తితో కాపాడుకోలేము, మన ఆత్మలను కట్టెలతో కాపాడుకోలేము, ఎలాంటి ఆశీర్వాదాలతో కాపాడుకోలేము. మన ఆత్మను కాపాడుకోవాలంటే వాక్యమే, మన ఆత్మను కాపాడుకోవాలంటే మన ప్రార్థననే, మన యొక్క రక్షణనే, మన యొక్క విశ్వాసమే, నీతియే, పరిశుద్ధతనే, మనందరికి కూడా ఆత్మ ఖడ్గము అవన్నీ కూడా ధరించుకోమంటున్నాడు. సో ఎల్లవేళలా ప్రార్థించుకోండి, ఎల్లవేళలా వాక్యం వినండి, ఎల్లవేళలా దేవుడి మార్గంలో నడవండి. సో శిరస్థానము, దేవుని వాక్యమును, ఖడ్గమును, ఆత్మ ఖడ్గమును ధరించుకోనండి.
సో ఎఫెసీలకు రాసిన 6వ అధ్యాయము 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను చూసారా విజ్ఞాపన చేయొచ్చు. ఆత్మ వలన, సో ప్రతి సమయమందు, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ప్రతి సమయందు ప్రతి విధమైన ప్రార్థన ఎలా చేయాలి. అయ్యా నేను బయటకు వెళ్తున్నాను, రాకపోకలందు తోడుగా ఉండండి అని ప్రార్థించుకో. ఇంటికి వచ్చిన తర్వాత అయ్యా ప్రభువా నన్ను క్షేమంగా తీసుకొచ్చినందుకు వందనాలు అని ప్రార్థించుకో. అలాగే ఆహారం తీసుకునేటప్పుడు ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలు అని ప్రార్థించుకో. సో అలాగే నువ్వు ఏదైనా కొనుక్కునేటప్పుడు ఈ డబ్బులు ఇచ్చినందుకు వందనాలు ప్రభు అని ప్రార్థించుకో. నీకు ఏదైనా తక్కువగా ఉందా, ఈ తక్కువను తీసేయి ప్రభు అని ప్రార్థించుకో. లోటు ఉందా, లోటు తీసివేయమని ప్రార్థించుకో. నువ్వు ప్రార్థించలేక మనస్సు ఉందా, ప్రార్థించుకోలేకపోతున్నావా, అయ్యా నేను ప్రార్థించుకోలేకపోతున్నానయ్యా నాకు ప్రార్థించే శక్తిని ఇవ్వమని ప్రార్థించుకో. ఇంట్లో కుటుంబ సమస్యలు ఎక్కువ అవుతున్నాయా, అయ్యా నాకు ఈ కుటుంబ సమస్యలను తీసివేయ ప్రభు అని ప్రార్థించుకో. అయ్యా నువ్వు నీతిలో పడిపోతున్నావు, విశ్వాసంలో పడిపోతున్నావు, అయ్యా నీ మీద డౌట్ వస్తుంది, నాకు విశ్వాసం తగ్గిపోతుంది, నాకు విశ్వాసాన్ని పెంచు ప్రభా. సో ప్రతి సమయమందు ఇలా చెప్పుకుంటూ పోతే నా దగ్గర ఒక 1000 లిస్టులు ఉన్నాయండి, ఒక 1000 చెప్పగలుగుతాను ఎన్ని అంశాల గురించి ప్రార్థించాలో. ప్రతి సమయమందు, ప్రతి సమయం బైక్ మీద పోయేటప్పుడు అయ్యా నన్ను సేఫ్ గా తీసుకొని వెళ్ళి సేఫ్ గా తీసుకురా. వాటర్ తాగేటప్పుడు అయ్యా ఈ వాటర్ ఇచ్చినందుకు వందనాలు, ఈ వాటర్ ని మీ రక్తం లాగా తీస్తాను, ఈ నీటి ద్వారా నన్ను ఆశీర్వదించినైనా. లేకపోతే మెడిసిన్ వేసుకునేటప్పుడు ఇది మెడిసిన్ కాదు ప్రభు, నీ యొక్క శరీరం నాయన, నీ శరీరాన్ని తిన్న తర్వాత నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడు ప్రభు. సో అలా అన్ని విషయాలలో నువ్వు చేసే ప్రతి పనిని కూడా ప్రార్థనతో చేయి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారో చేయట్లేదో తెలియదు, కానీ ప్రాక్టీస్ చేయండి. నీ జీవితం ఎలా ఉండాలంటే ప్రార్థనతోటే జీవితంలోనే ప్రార్థన, ఒక పర్టికులర్ లైఫ్ అని కాదు. ఇప్పుడు నాది ఎలా ఉంటుంది అంటే కంటిన్యూస్ గా ప్రేయర్ తోటే వెళ్ళిపోతాను. బయటికి వెళ్ళేటప్పుడు ప్రేయర్, వచ్చేటప్పుడు ప్రేయర్, ఇంట్లో ఉన్నప్పుడు ప్రేయర్, పడుకునేటప్పుడు ప్రేయర్, పడుకొని లేసాక ప్రేయర్, ఏదైనా కొనుక్కునేటప్పుడు ప్రేయర్ చేసి కొనుక్కుంటా, ఇంటికి ఏదైనా వస్తువు తీసుకొచ్చేటప్పుడు ప్రేయర్ చేసుకొని తీసుకొచ్చుకుంటా, ఇంకేదైనా కొత్త పని చేయాలన్నా ప్రేయర్ చేయరే. నేను ఈ రోజు ఆఫీస్ పని చేయాలంటే కూడా ఓపెన్ చేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేస్తా, ముగించేటప్పుడు ప్రేయర్ చేసుకొని ముగించేస్తా. సో ఇవన్నీ కూడా అన్ని కూడా తినేటప్పుడు ప్రేయరే, మంచినీళ్ళు త్రాగేటప్పుడు ప్రేయరే, నీ యొక్క బయటికి వెళ్ళేటప్పుడు ప్రేయరే, వచ్చేటప్పుడు ప్రేయరే, ఆ ట్రైన్ లో ప్రయాణించిన, కార్ డ్రైవింగ్ చేసిన ప్రేయరే, ఏదైనా తినేటప్పుడు, లేకపోతే ఏదైనా సంపాదించింది వచ్చింది, అన్ని కూడా ప్రతి విషయంలో ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనము చేయొచ్చు. సో అన్ని విషయాలలో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా ఉంటే జీవితమే ప్రార్థనతో ఉండాలి. సో అంటే నీ జీవితం అంతా ప్రార్థనతోటే ఉండాలి. నువ్వు మెట్లు దిగుతున్నావా ప్రార్థించుకో, మెట్లు ఎక్కుతున్నావా ప్రార్థించుకో. సో ఆ హాస్పిటల్కి వెళ్తున్నావా ప్రార్థించుకో, హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చావా ప్రార్థించుకో. డాక్టర్ నార్మల్ రిపోర్ట్ ఇవ్వలేదా ప్రార్థించుకో, నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడా ప్రార్థించుకో. సో అన్ని విషయాలలో కూడా మన ప్రార్థననే జీవితమే ప్రార్థన కావాలని చాలా సందర్భాల్లో చెప్పాను. ఏదో ఒక రూమ్ లో కూర్చొని ఒక 10 గంటలు, ఒక రూమ్ లో కూర్చొని ఒక అర్ధగంట ప్రేయర్ చేసుకున్నాం అయిపోయింది ఈ రోజు అని కాదు, అది కరెక్టే. పర్సనల్ ప్రేయర్ ఇంపార్టెంట్. రహస్యమందు మనం ప్రార్థించుకోవాలి. 4 గోడల మధ్య ఒక గంట సేపు ప్రార్థించుకో. బయటికి వెళ్ళావు, సో నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, ప్రార్థించుకొని వెళ్ళు. సో బైక్ మీద వెళ్తున్నావు, గంట సేపు జర్నీ, ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం, ప్రార్థించుకుంటూ వెళ్తూ ఉండు. లేకపోతే బస్సులో, మెట్రో ట్రైన్ లో కూర్చున్నావు, సో ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం, ప్రార్థించుకుంటూనే మనసులోనే ప్రార్థించుకుంటూ నువ్వు వెళ్ళు. వాటర్ తాగేటప్పుడు ప్రార్థించు, అన్నం తినేటప్పుడు ప్రార్థించుకో, మెడిసిన్స్ వేసుకునేటప్పుడు ప్రార్థించి వేసుకో, లేకపోతే ఏదైనా కొనుక్కునేటప్పుడు ప్రార్థించుకో. అవును ఆ డబ్బులు కూడా దేవుడే ఇచ్చాడు ఆ కొనుక్కోవడానికి, సో ప్రార్థించుకో. సో అలా ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండడి. సో పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలండి. ఏదో వస్తుందా రాదా, ఇస్తాడా ఇయ్యడా అలా ఉండదు. ఎప్పుడైనా కూడా మనందరం కూడా పట్టుదలతో ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. సో ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు అర్థమవుతుందండి ప్రేయర్ లైఫ్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి. ఏదో మార్నింగ్ లేవగానే అర్ధగంట చేసామని కాదు, నీ సమస్తము ప్రేయర్ తోటే మొదలు పెట్టాలి. నేనైతే సమస్తం ప్రేయర్ తోటే ఉంటుందండి. ఎటు వెళ్ళినా వచ్చినా, ఉన్నా లేకపోయినా, పడుకునేటప్పుడు పడుకొని లేచాక, లేకపోతే తినేటప్పుడు తినడం అయిపోయిన తర్వాత, ఏదైనా మెడిసిన్ వేసుకున్నా వేసుకోకపోయినా, అన్ని కూడా వాటర్ తాగేటప్పుడు కూడా ప్రేయర్ చేసుకొని తాగుతాను. థ్యాంక్ యూ జీసస్, ఈ వాటర్ ఇచ్చినందుకు వందనాలు. ఈ వాటర్ ని మీ రక్తం లాగా రీప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు మీ రక్తాన్ని త్రాగుతున్నాను. ఈ రక్తాన్ని తాగిన తర్వాత మా శరీరంలో ఎలాంటి రోగాలు, జబ్బులు, వ్యాధులున్నా తీసాయి ప్రభువా. సో ఇది, సో పిల్లల్ని స్కూల్ పంపించేటప్పుడు, లేకపోతే మనం ఆటోలో వెళ్ళేటప్పుడు జర్నీని రక్తంతో సీల్ వేయండి. సో ఇలా చెప్పుకుంటా పోతే మీకు చాలా డీపర్ గా ఇంకా ఒక రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా అన్ని విషయాలు, ఇక మీరు అన్ని విషయాలలో కూడా చేయండి.
మనం మోకాలు నొప్పులు ఉన్నాయి, ప్రేర్ చేసుకో మోకాలు నొప్పులు పోవాలని. ఒక నిమిషం ప్రార్థించు, నిమిషానికి ప్రార్థించుకో. ఆ బీపీ తగ్గిపోవాలని ప్రార్థించు. లేకపోతే నీకు మైండ్ మెంటల్ ప్రెషర్ ఉంది, సో తల మీద చేసుకొని అయ్యా నాకు ఈ మెంటల్ ప్రెషర్ ని తీసివేయి ప్రభువా అని ప్రార్థించుకో. సో ఆఫీస్ కు వెళ్ళావు, అయ్యా క్షేమంగా నన్ను ఆఫీస్ తీసుకొచ్చావు, ఈ ఆఫీస్ లో ఎవరి ద్వారా కూడా నాకు ఎలాంటి ఆటంకాలు రావద్దు అని ప్రార్థించుకో. సో అన్ని విషయాల సమయం ముందు, ప్రతి సమయం ముందు, అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, స్నాక్స్ టైం, ఏ టైం అయినా కూడా పర్లేదు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా పర్లేదు, ప్రేయర్ చేసుకో. ఇది నీకు రక్షణ. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. సో మెలకువగా ఉండుడి అని చెప్తున్నాడు. నీకు విరోధంగా యోషయ 54:17 నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకులు నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థము, ఇదే యెహోవా వాక్కు. చూసారా, మనకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. గుర్తు పెట్టుకోండి, అపవాది 100 ఆయుధాలు వేయండి, ఏది వర్ధిల్లదు. 2000 ఆయుధాలు వేయండి, ఏది వర్ధిల్లదు. 10 కోట్ల ఆయుధాలు వేయండి, ఏది వర్ధిల్లదు. నువ్వు ప్రార్థన పరుడవైతే, నువ్వు విశ్వాసరాలువైతే, మనము నీతిమంతులమైతే, పరిశుద్ధులమైతే. సో అందుకే గుర్తుపెట్టుకోవాలి, ఈ వచనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, నీకు రిపోర్ట్ నార్మల్ రాలేదు, ఆ ఆయుధం నీకు వర్ధిల్లదు. నెక్స్ట్ రిపోర్ట్ నీకు నార్మల్ రావాల్సిందే. సో అలా ఉంటుంది అన్నట్టు. నీకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఆర్థిక సమస్యలు వచ్చినాయి, అవి నిన్ను వర్ధిల్ల చేయవద్దు. దేవుడే ఒక రోజు వాటన్నిటిని తిప్పికొట్టి వేస్తాడు. సో అందుకే నీ ప్రార్థన, వితౌట్ ప్రేయర్ యూ కెనాట్ గెట్ ఎనీథింగ్. గుర్తు పెట్టుకోండి, అపవాది శరీరం లేదు. ఒకవేళ అపవాదికి శరీరం ఉంటే మనం ప్రేయర్ కాకుండా వాడిని కట్టెతోటో కత్తితోటో లేకపోతే ఆపొచ్చు, బ్లాక్ చేయొచ్చు, 2 చేతులు పట్టి ఆపొచ్చు. ఇప్పుడు మన అపవాదిని 2 చేతులు పట్టి ఆపలేము, వాడికి శరీరం లేదు. ఆత్మ, స్పిరిచువల్ వర్డ్ తోటి మనం ఆపొచ్చు. మన యొక్క నోటి మాటతోటి, మన ప్రార్థనతోటి, మన విశ్వాసంతో ఆపొచ్చు అపవాదిని. సో అందుకే ఎన్ని విరోధన ఇచ్చినా కూడా ఏ ఆయుధము వర్ధిల్లదు. సో నీకు విరోధంగా రూపొంపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. సో గుర్తు పెట్టుకోవాల్సిన వాక్యము. సో ఎవడైనా రాజ్యమును గూర్చుని వాక్యము వినిన గ్రహింపక, మత్తయి సువార్త 13:19 రాజ్యమును గూర్చిన వాక్యము అంటే ఈ సువార్త విన్న తర్వాత గ్రహింపకై ఉండగా, అంటే గ్రహించకుండా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోను. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. మనం ఎలా ఉండాలంటే వాక్యంలో స్థిరంగా ఉండాలండి. సో దుష్టుడు వచ్చి నీ కష్టాలు కన్నీళ్లు తీసుకొచ్చి, ఏ వాక్యము ఏం లేదు, పాస్టర్ ఇలాగే చెప్తారు, ఆ బ్రదర్ అలాగే చెప్తాడు, ఈ దైవజనుడు అలాగే చెప్తారు అని వాక్యాన్ని మనము భ్రమ పెట్టేలాగా చేస్తుంటాడు. వాక్యాన్ని వినకుండా నిద్ర పట్టేలాగా చేస్తాడు. వాక్యానుసారంగా నడవకుండా మనం చేస్తాడు. మన లోపల విత్తబడిన వాక్యాన్ని తీసివేస్తాడు. సో ఇప్పుడు ఈ వాక్యం విన్నారు, మీరు 1 వీక్ వరకు స్ట్రాంగ్ గా ఉంటారు. తర్వాత 1 వీక్ తర్వాత నుంచి వీక్ అవుతుంటారు. అంటే అపవాదిని వాక్యాన్ని దొంగిలించి వేస్తుంటాడు. ఆ 1 ఇయర్ అయినా కూడా ఈ వాక్యాన్ని ఇలాగే పట్టుకొని ఉన్నావు కదా, అప్పుడు నువ్వు గొప్ప విశ్వాసరాలుగా మారుతావు. సో సీమోను, లూకాసు వార్త 22:31 సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకొనేను గాని. చూసారా అండి, ఇక్కడ సాతాను మనల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు కోరుకుంటాడు మనందరినీ కూడా, మన ప్రాస్పారిటీని దొంగిలించడానికి, మన ఆత్మీయ జీవితాన్ని దొంగిలించడానికి. ఈ టార్గెటర్స్, మనము వాడి ప్రణాళికలో ఉంటాము ఎప్పుడు కూడా. సో మనం మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, పిల్లల్ని స్కూల్ పంపించాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్లో ఈ పని చేయాలి, ప్రణాళిక కలిగి ఉంటావు కదా. వాడు కూడా మనకు ఉద్యోగంలో ఎలా ఆటంకం పెట్టాలి, పిల్లల స్కూల్ విషయంలో ఎలా ఆటంకం పెట్టాలి, కుటుంబంలో ఎలా ఆటంకం పెట్టాలి, ఇలాగే కూడా ప్రణాళిక కలిగి ఉంటాడు. మనం ఎలాగైతే మనం సొంత ఇల్లు కట్టుకోవాలి, పిల్లలకు మంచి చదువులు చదివించాలి, మంచి ఫారెన్ కంట్రీస్ పంపించాలి, మంచి ఉద్యోగం చేపించాలి, అలాగే మంచి కారు కొనుక్కోవాలి, మంచి సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మనం ఎలాగైతే ప్రణాళిక కలిగి ఉంటామో అలాగే అపవాది కూడా వీటన్నిటిని ఎలా నాశనం చేయాలని కూడా ప్రణాళిక కలిగి ఉంటాడు. గుర్తు పెట్టుకోండి. అందుకే ఆశీర్వదించబడగానే సరిపోదు, ఆ రోజు నుంచి మన లెక్కలు స్టార్ట్ అవుతాయి, ఆ రోజు నుంచి మన ఇరుకులు ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. ఆశీర్వదించబడకుండా ఆపుతాడు సైతాను, ఆశీర్వదించిన తర్వాత దొంగలించడానికి వస్తాడు. ఓహో నువ్వు సేవ చేస్తున్నావా, నేను ఎలా ఆటంకపరచాలో నాకు తెలుసు. ఓహో నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, నేను ఎలా ఆటంకపరచాలో నాకు తెలుసు. ఓహో నీకు పెళ్లి చేసుకుంటున్నావా, ఆగు నీకు ఆ భర్త ద్వారా, భార్య ద్వారానే నీకు దీర్ఘశాంతం లేకుండా చేస్తా అంటాడు. అందుకే పెళ్ళైనాక కూడా 20-30 సంవత్సరాలైనా సుఖం లేదు, సంతోషం. అయ్యో ఎందుకురా బాబు నేను ఈ పెళ్లి చేసుకున్నాను, చేసుకోకపోయినా బాగుండేది, అయ్యో ఎందుకు ఈ ఉద్యోగంలో చేయకపోయినా బాగుండేది అన్న టెన్షన్ కి తీసుకొస్తాడు. బట్ డోంట్ వరీ, మనం ప్రార్థించుకోవట్లేదు ఈ అన్ని అంశాల మీద.
అందుకే అవన్నీ వస్తున్నాయి. అందుకే సీల్ యువర్ మ్యారేజ్ లైఫ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, సీల్ యువర్ జాబ్ లైఫ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, సీల్ యువర్ ఫ్యామిలీ లైఫ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సాతాను మిమ్మును పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనేను గాని నీ నమ్మిక తప్పికపోకుండాన్నట్లు. చూసారా అండి, సాతాను వచ్చాడు కానీ నీ నమ్మిక తప్పికపోకుండాన్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుల సిద్ధపరచమని చెప్పాను. మన మనసు దేవుడి వైపుకే ఉండాలి, తిరగద్దు. సో ఆ కష్టాల వైపు కన్నీళ్ళ వైపు తిరగద్దు. నీ నమ్మిక తప్పికపోకున్నట్లు. చూసారా, అపవాది వస్తాడు కానీ నువ్వు నమ్మకాన్ని తప్పిపోవద్దు, దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోవద్దు, నీ ప్రార్థన జీవితాన్ని మిస్ కావద్దు, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మిస్ కావద్దు. నేను వేడుకొంటిని, యేసు ప్రభు వారు అంటున్న మాట ఇది. సో 2 కొరింథీయులకు రాసిన 2:11 నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపుచ్చకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనం ఎరిగిన వారము కాము. సో వాడు తెలియదు, వాడు ఏ ప్రణాళిక వేస్తాడో తెలియదు. సాతాను మనల్ని మోసపరచడానికే అండి. మోసగాడు, నెంబర్ 1 మోసగాడు, అన్యాయస్తుడు, దుర్మార్గుడు, దుష్టుడు, దొంగ, అబద్ధికుడు సాతాను. ఇవన్నీ లక్షణాలు మనిషిలో కనపడ్డాయా, వాడు సాతానికి సంబంధి. గుర్తుపెట్టుకోండి, సాతాను తంత్రములను మనం ఎరిగిన వారము కాము. సో వాడు ఏం చేస్తాడో తెలియదు. కానీ నువ్వు ప్రేయర్ చేసుకో, మొత్తం కవర్ చేసుకో, ప్రేయర్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకో. దేవుడు తప్పకుండా వాటన్నిటి నుంచి విడుదల కలిగిస్తాడు. 1 కొరింథీయులకు రాసిన 2:18 కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి, పౌలను నేను పలుమారు రావాలని ఉంటిని గాని సాతాను మమ్మను అభ్యంతరపరచను. చూసారా అండి, పౌలు దైవ సేవకుడు. సో సేవ చేస్తాడు, ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి, ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి వెళ్ళి సేవ చేస్తుంటా అంటాడు పౌలు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, సాతాను మమ్మను అభ్యంతరపరచను. చూసారా, వాక్యం చెప్పకుండా సాతాను అభ్యంతరపరుస్తాడు. వెళ్ళి ప్రేయర్ చేయకుండా అభ్యంతరపరుస్తాడు. సో సంఘాలకు వెళ్ళి ప్రేయర్ చేయకుండా, గ్రామాలకు వెళ్ళి ప్రేయర్ చేయకుండా, ఆ యొక్క పట్టణాలకు వెళ్ళి ప్రేయర్ చేయకుండా సాతాను ఎప్పుడు కూడా అభ్యంతరపరుస్తాడు, ఆటంకపరుస్తాడు. సో ఇరుకు పెడతాడు, ఇబ్బంది పెడతాడు. ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్లు జరగకుండా. సో ఎక్కడెక్కడ ప్రేయర్లు జరుగుతాయో అక్కడ అపవాది బలంగా పనిచేస్తుంటా అంటాడు. సో మనము ప్రేయర్ చేసుకోవాలి అన్నిటిని కూడా. సో ప్రార్థించుకుందాం. నా నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, అపవాది పెట్టే తంత్రాలను మేము ఎలా జయించాలో మాకు ఆ కీస్ ని ఇచ్చావు తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. మా ఆశీర్వాదాల మీద అపవాది ఎలా దాడి చేస్తాడు, ఎన్ని ఆశీర్వాదాల మీద దాడి చేస్తాడో మాకు క్లియర్ గా ఆత్మ ప్రేరేపణతో వాక్యానుసారంగా మాకందరికి కూడా కళ్ళకు గట్టి చూపించినందుకు వందనాలు. ఈ రోజు నుంచి మేము విశ్వాసంలో ఎదిగేలాగా, నీతిలో ఎదిగేలాగా, పరిశుద్ధతలో ఎదిగేలాగా, పవిత్రతలో ఎదిగేలాగా, అయ్యా ప్రభువ ప్రార్థనలు ఎదిగేలాగా, ఆత్మీయ జీవితంలో ఆత్మీయ సావాసంలో ఎదిగేలాగా, దుష్టుడు వేసే అగ్ని బాణాలన్నిటిని ఆర్పగలిగే శక్తిమంతులుగా ఉండేలాగా మా అందరినీ కూడా తీర్చిదిద్దామని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.